నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. గోవా నుండి తెలంగాణకు తరలిస్తున్న అక్రమ మద్యం పట్టివేత, 6 నిందితుల అరెస్ట్, 44 లక్షల విలువైన మద్యం బాటిళ్లు, కారు, లారీ స్వాధీనం. రేపు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిరసనలు, ఉద్యమాలకు వ్యాపారులు అండగా ఉంటారన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్. అమరావతి కోసం ఆగని ఆందోళనలు, పాలకుల తీరు మారాలంటూ నిరసనలు. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ రేపు జరగనుంది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 57 వార్డులు ఉండగా ఒక వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 56 వార్డులకు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. నల్లపాడులోని ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, లయోలా పాఠశాల క్యాంపస్లో గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో 34 వార్డులు, లయోలా పాఠశాలలో 22 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది. ఏర్పాట్లను కార్పొరేషన్ కమిషనర్ అనురాధ పరిశీలించారు. కౌంటింగ్ జరిగే ప్రాంతాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బందికి పాసులు జారీ చేసినట్లు వివరించారు. మిగిలిన 56 వార్డులకు కూడా కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఒకటి ఎంబీటీఎస్ బిల్డింగ్, పాలిటెక్నిక్ బిల్డింగ్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 3 బ్లాక్స్లో 34 వార్డులు, అదేవిధంగా లయోలా కాలేజ్ దగ్గర మిగతా 22 వార్డులు కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ ఏజెంట్స్ కానివ్వండి, అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి పాసెస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఏదైతే స్టాఫ్ ఉన్నారో కౌంటింగ్కి సంబంధించి సూపర్వైజర్స్ అండ్ కౌంటింగ్ అసిస్టెంట్స్, వాళ్ళకి ఎంట్రన్స్ కానివ్వండి, అదేవిధంగా ఏజెంట్స్కి సంబంధించి కానీ పోలీసులు కూడా కోఆర్డినేట్ చేసుకుని పార్కింగ్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ మొత్తం హాల్స్ అన్నిటికి కూడా కారిడార్స్ కానీ మొత్తం కూడా సీసీ కెమెరాస్ కూడా ఫిక్స్ చేసి కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేయడం జరిగింది. కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగనున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 110 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ విధానంలో జరిగే ఎన్నికలకు మార్చి 17న కౌంటింగ్ నిర్వహించనున్నారు. జిల్లాలో అక్రమ మద్యం సరఫరాపై పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ మేరకు గోవా నుండి తెలంగాణకు మద్యాన్ని తరలిస్తున్న 6 నిందితులను ఈరోజు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 44 లక్షల విలువైన మద్యం బాటిళ్లు, ఒక కారు, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు. వరుస ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అక్రమ మద్యం ప్రవాహం కొనసాగుతుంది. ఇందులో భాగంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే కోట్ల రూపాయల విలువైన అనధికార మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల దాడుల్లో భాగంగా తాజాగా మరోసారి భారీ స్థాయిలో అక్రమ మద్యాన్ని గుర్తించారు. గోవా నుండి తెలంగాణకు అక్రమ మద్యాన్ని తరలిస్తున్న 6 నిందితులను రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 44 లక్షల విలువైన 23,000 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒక ఇన్నోవా కారు, రెడీమిక్స్ తరలించే ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు వివరాలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్, రూరల్ ఎస్పీ విశాల్ గుని మీడియాకు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున దాడులు జరిపి అక్రమ మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా అనధికార మద్యం సరఫరాపై నిరంతరం నిఘాని కొనసాగించి ఎప్పటికప్పుడు గుర్తించడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి కంటే ఇప్పుడు ఇఫ్ వి సీ లిక్కర్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ లైక్ గోవా, ఇప్పుడు ఈ కేసు మన అడిషనల్ ఎస్పీ గారు చెప్తారు, ఫ్రమ్ గోవా ఆర్ ఈవెన్ కర్ణాటక నుంచి స్టార్ట్ అయింది. కర్ణాటక నుంచి వీనో టెట్రా ప్యాకెట్స్ చాలా ఎక్కువ సంఖ్యలో రాయలసీమ
డిస్ట్రిక్ట్స్ అనంతపూర్ నుంచి కర్నూలు వరకు దే ఆర్ క్యాచింగ్ అ లాట్. అదేవిధంగా మన నార్దర్న్ బార్డర్స్ చూస్తే ఒడిశా నుంచి కూడా ఐడి అరక్ హ్యాస్ బీన్ కమింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, అది కూడా మన పట్టుకోవడం జరుగుతుంది. ఒడిశా బికాస్ ఐడి అరక్ ఈజ్ లీగల్, ఆంధ్రాలో లేదు. సో దానికోసం త్రూ సీ రూట్ కానీ ఆర్ త్రూ ఏజెన్సీ ఏరియాస్ అది ఇన్ఫ్లక్స్ ఉంది, అది కూడా మన దృష్టి పెట్టాము. అండ్ చాలా ఇంటెన్సివ్ పెట్రోలింగ్ జరుగుతుంది బోత్ ఆన్ ద సీ షోర్ అండ్ ఆల్సో ఆన్ ద హిల్స్, అండ్ గుడ్ రిజల్ట్స్ ఆర్ కమింగ్. సో వీ ఎక్స్పెక్ట్ దట్ ద సేమ్ ట్రెండ్ విల్ కంటిన్యూ. అండ్ जो coordination which is going on, ఇప్పుడు further as time passes, ఇప్పుడు only 10 months అయింది, it will become much better integrated and ఒక organic department లాగా SCB will show better results, and not only in these fields but in other fields also which are now the responsibility of SCB. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడానికి ఇదొక మ్యాక్సిమం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అని కూడా చెప్పొచ్చు సార్. మీరు అందరికీ తెలిసినట్లు గుంటూరు రూరల్ జిల్లాకి ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కూడా మనం ప్రత్యేకంగా నిఘా పెట్టాము. అండ్ అరౌండ్ ది యువర్ లీడర్షిప్ అండ్ విత్ ది కోఆర్డినేషన్ బిట్వీన్ SCB అండ్ అవర్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ వీ విల్ ఎన్ష్యూర్ ఫర్దర్ సక్సెస్ ఇన్ ద డేస్ టు కమ్. అందరికీ ధన్యవాదాలు. ఎక్స్క్లూజివ్ వాట్సాప్ హెల్ప్ లైన్ కానీ మా ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అకౌంట్లు కానీ కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు కానీ సమాచారం ఉంటే అందించండి. వీ విల్ డెఫినెట్లీ యాక్ట్ ఆన్ ఇట్. అమరావతిలోని బాల చాముండికా సమేత అమరలింగేశ్వర స్వామి దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు స్వామివారి రథాన్ని లాగుతూ పునీతులయ్యారు. హరనామ స్మరణతో అమరావతి మార్మోగింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలో ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. ఇందులో భాగంగా ఉక్కు సంకల్పం పేరుతో తెలుగుసేన అధ్యక్షులు సత్యారెడ్డి ప్రత్యేకంగా చిత్రాన్ని నిర్మించనున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడం యావత్ తెలుగు ప్రజల ముందున్న లక్ష్యమని తెలుగు సేన అధ్యక్షులు పి సత్యారెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 32 మంది ప్రాణత్యాగాలతో కాపాడుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రైవేటీకరణ చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ కూడా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపిన నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ మొత్తం సంఘీభావం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆంధ్రుల ఆత్మగౌరవంగా భావించే విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం త్వరలో ఓ సినిమాను కూడా తీస్తున్నట్లు సత్యారెడ్డి ప్రకటించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ తో పాటుగా అనేక మంది నటీనటులు నటిస్తున్న ఈ చిత్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కాకుండా మా వంతుగా ఉద్యమం చేసి అతి త్వరలో భారీ బహిరంగ సభ విశాఖపట్నంలో పెట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు భారీ స్థాయిలో విశాఖ ఉద్యమం ముందుకి ఎగసిపడుతుంది. సముద్ర తీరంలాగా ఈరోజు జరిగే ఉద్యమంలో తెలుగు సేన కూడా తన పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ ప్రతి జిల్లాలో తిరిగి మేము ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రతి రాష్ట్రంలో కూడా తిరిగి సినిమా నిర్మాణంలో కానీ ప్రజా చైతన్యంలో కానీ ముందుంటామని తెలియజేస్తూ అసెంబ్లీ సమావేశాలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంటుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని సభ్యులు వేదికగా చేసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సభా సమయం వృధా కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామిని స్పీకర్ తమ్మినేని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. Legislators, honorable legislators, they know very well. దానికి ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి. శాసనసభాధ్యక్షుడిగా ఉన్నటువంటి అధికారాలు ఉన్నాయి. కానీ ఆల్ ది టైమ్స్ స్పీకర్గా అధికారాలనే వినియోగించే సభను నడపలేము కదా. దేర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్, there are certain conventions and customs. గతంలో విడిచిపెట్టినటువంటి శాసనసభ నిర్వహణకు సంబంధించి సాంప్రదాయాలు కూడా ఉన్నాయి.
కాబట్టి ఆ సాంప్రదాయాలను కన్వెన్షన్స్ని మనం గమనంలోకి తీసుకుని వెళ్ళాలి. సహజంగా అసెంబ్లీకి వచ్చేటప్పుడు శాసనసభ్యులు వాళ్ళకి నియోజకవర్గం సమస్యల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలను వ్యక్తపరచాలన్నటువంటి తపన. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఈరోజు అమరావతి మేజర్ కెనాల్ ను పరిశీలించారు. కెనాల్ కు నీటి విడుదలపై సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు. అదనంగా మరో 4 రోజుల నీటిని విడుదల చేయాలని సంబంధిత మంత్రితో ఫోన్లో మాట్లాడి ఎమ్మెల్యే ఒప్పించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన ఉద్యమానికి వ్యాపారస్తులు అండగా ఉంటారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ రాష్ట్ర అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం కేంద్రానికి తగదని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ రాష్ట్ర అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణమన్నారు. ప్రధాని మోడీ దేశ ఆర్థిక పరిస్థితిని దౌర్భాగ్య పరిస్థితుల్లోకి తీసుకువెళ్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి పరిస్థితుల్లో 32 మంది ప్రాణత్యాగాలు చేసి ఆంధ్రప్రదేశ్కు ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొస్తే ఈరోజు చెప్తా ఉన్నారు 32,000 కోట్ల రూపాయల నష్టం ఉంది, ఇబ్బందికరంగా ఉంది, అందుకే ప్రైవేటీకరణ చేస్తాము అని. మీరు చేసే కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసే పన్నులు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ తరఫున, ఇండస్ట్రీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేసేటువంటి కార్మికులకు కానీ, జేఏసీ కానీ, ప్రభుత్వానికి కానీ, ఏ పార్టీ ఉద్యమం చేసినా ఆ పార్టీ కానీ వ్యాపార వర్గాలు, ఇండస్ట్రీస్ అంతా కూడా అండగా ఉంటాం. అవసరం వస్తే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉండటం కోసం వ్యాపార వర్గాలు కూడా భాగస్వాములు అవుతారని చెప్పి, భాగస్వాములు కావాలని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారస్తులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భారతీయ శిక్షణ మండల్, నీతి ఆయోగ్, హిందూ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో వన్డే వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు. రోల్ ఆఫ్ టీచర్స్ ఇన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, అవేర్నెస్, ఓరియంటేషన్, ఓవర్కమింగ్ ఛాలెంజెస్ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్వి రమణ తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన అమరావతి రోడ్డులోని హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆవరణలో వర్క్ షాప్ జరుగుతుందని చెప్పారు. 20వ శతాబ్దపు నైపుణ్యాలు, మానవతా విలువలతో కూడిన గుణాత్మక విద్యను అన్ని వర్గాల వారికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. అంటే వన్ వే ట్రాఫిక్ డిస్కషన్ మన మీటింగ్ కాకుండా డెలిబరేషన్స్, ఇంటరాక్షన్స్, ఓపెన్ సెషన్స్, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి ఇవంతా డ్రాఫ్ట్ చేస్తాం. 2019 అక్టోబర్లో అవేర్నెస్ మీద ఒక ప్రోగ్రామ్ చేసాం. ఆల్రెడీ హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్లో 1 డే వర్క్షాప్ చేసాం. ఇక్కడ ఉన్న అప్రహెన్షన్స్ అన్ని మేము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ బాడీకి పంపించాం వయా భారతీయ శిక్షణ మండల్. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు ఈ పాలసీ వచ్చింది. సో ఇది వర్క్షాప్ చాలా సీరియస్ సెషన్ which will be most useful session for all the schools, colleges, universities, deemed to be universities and private universities. సమావేశంలో హిందూ కాలేజ్ పాలకవర్గం వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 452వ రోజు కొనసాగాయి. భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డామంటూ దీక్ష శిబిరాల్లో నిరసన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి, విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుని తీరుతామని రైతులు నినాదాలు చేశారు. వృత్తి నైపుణ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈరోజు హ్యాండ్ రైటింగ్ పోటీలను నిర్వహించారు. లక్ష్మీపురం మాంటిసోరీ స్కూల్లో నిర్వహించిన ఈ పోటీలను ఆర్జేడీ రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అందమైన చేతివ్రాత ద్వారా అందరి జీవితాలలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆర్జేడీ రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు లక్ష్మీపురం మాంటిసరీ స్కూల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించిన హ్యాండ్ రైటింగ్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యం పెంచే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆర్జేడీ పేర్కొన్నారు. ఉపాధ్యాయులలో మంచి నైపుణ్యం పెంపొందించడం ద్వారా విద్యార్థులు భవిష్యత్ మరింత మెరుగ్గా ఉంటుందని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులకు ముందు అంటే పిల్లలకు రైటింగ్ బాగా మంచిగా రాత ఉన్నప్పుడు రాత అందంగా ఉన్నటువంటి అక్షరాలను ఎవరైనా మనకు అట్రాక్షన్ ఉంటుంది. మరి పిల్లలకు అక్షరాలు గుండ్రంగా రాసేటట్టు నేర్పాలంటే దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక అనేది ఉపాధ్యాయులు వహిస్తారు. అలాంటి ఉపాధ్యాయులకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే వివిధ మండలాల నుంచి ఉపాధ్యాయులందరూ కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి రావడం జరిగింది. సెలవు రోజు అయినప్పటికీ వారందరూ కూడా ఆసక్తితో ఇక్కడ మంచిగా ఎలా రాయాలనే దాన్ని మరి నేర్చుకోవడానికి ఉత్సుకతతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ రావటం నిజంగా అభినందనీయం. ఉపాధ్యాయులు కూడా మరి వీళ్ళు నేర్చుకున్నటువంటి అంశాన్ని తిరిగి ఇంకా నలుగురికి ఉపాధ్యాయులకు తోటి ఉపాధ్యాయులకు చెప్పటం, అదే రకంగా వీళ్ళ దగ్గర చదువుకున్నటువంటి పిల్లలకు కూడా దాన్ని మరి డెవలప్ చేస్తారు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువ స్కూళ్ళల్లో వీటి స్ప్రెడ్ చేస్తూ మంచి అందమైన రాత రాసేటట్టు మరి ఈ ప్రోగ్రాం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ కార్యక్రమంలో హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ శ్రీనివాస్, మాంటిసరీ స్కూల్ డైరెక్టర్ సెబాస్టియన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా తగ్గుతూ పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 15 కేసులు నమోదు కాగా రాష్ట్రంలో 175 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కొరిటిపాడు కొమ్మినేని గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత సిల్క్స్ ఎగ్జిబిషన్ కి మంచి స్పందన వస్తోంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనుంది. చేనేత హస్తకళలను ఆదరించి కళాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు కొరిటిపాడు కొమ్మినేని గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత సిల్క్ ఎక్స్పోకి విశేష స్పందన వస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు చేనేత హస్తకళలను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ఇందులో భాగంగా నగర ప్రజలు ఎక్కువ సంఖ్యలో ప్రదర్శనను తిలకించి చేనేత హస్తకళల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. మొత్తం 50 స్టాల్స్ తో చేనేత సిల్క్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు మహేష్ తెలిపారు. నాణ్యమైన చేనేత హస్తకళలు అందుబాటులో ఉంచినందున నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సిల్క్ శారీస్, ఉప్పాడ పట్టు శారీసు, మదనపల్లి పట్టు శారీసు, చీరాల కుప్పడం పట్టు శారీసు, చీరాల కాటన్ శారీసు, బెంగాలీ కాటన్ శారీసు, బాగల్పూర్ శారీసు, ఖాదీ షూటింగ్ షర్టింగు, బెడ్షీట్స్ జైపూరు, ఫ్యాన్సీ శారీసు, నైటీసు, జైపూర్ నైటీసు, టాప్స్ వగైరా మరియు అనేక రకాల ఉత్పత్తులు అమ్మకాలు జరుగుతున్నవి. ఇంకా 2 రోజులు మాత్రమే ప్రదర్శన అమ్మకం జరుగుతున్నవి. ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తున్నాం. 452వ రోజు జై అమరావతి జై జై అమరావతి అంటూ పెదపరిమి రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయినా పాలకులు స్పందించడం లేదు. మా పిల్లల భవిష్యత్ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. భూములు ఇచ్చి రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మరియు మిర్చియాడ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఈరోజు అమరలింగేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో 34వ డివిజన్ వైసీపీ ప్రెసిడెంట్ పఠాన్ సైదాఖాన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ 7వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ షాజీలా, వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు హాజీ షేక్ షౌకత్ ఈరోజు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మరియు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో టిప్పు సుల్తాన్, కరీముల్లా, బుజ్జి, ఆర్టీఓ బాబు తదితరులు పాల్గొన్నారు. పి వెంకట శోభనాచలం సంవత్సరీకం సందర్భంగా వారి పిల్లలు పి నారాయణరావు, రత్నాకర్ మరియు కాజా మొహినుద్దీన్ చిష్టి ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఐ ఫౌండేషన్ ప్రెసిడెంట్ బాజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట యువజన అధ్యకులు పల్లెపు మహేష్ జన్మదినోత్సవ వేడుకలు అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తల మధ్య వైభవంగా జరిగాయి.
కేక్ ను కట్ చేశారు. మహేష్ కు పలువురు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సమస్యల మీదే కాకుండా వారి సంక్షేమం కోసం సిఐటియు పనిచేయటం అభినందనీయమని గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి పి సురేంద్రబాబు అన్నారు. జిల్లా కోల్డ్ స్టోరేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చనిపోయిన గాయపడిన ముఠా కార్మికుల కుటుంబాలకు సంక్షేమ నిధి పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. గోవా నుండి తెలంగాణకు తరలిస్తున్న అక్రమ మద్యం పట్టివేత, 6 నిందితుల అరెస్ట్, 44 లక్షల విలువైన మద్యం బాటిళ్లు, కారు, లారీ స్వాధీనం. రేపు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిరసనలు, ఉద్యమాలకు వ్యాపారులు అండగా ఉంటారన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్. అమరావతి కోసం ఆగని ఆందోళనలు, పాలకుల తీరు మారాలంటూ నిరసనలు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.